Right understanding starts by acknowledging the suffering and difficulties in the world around as well as in our own lives. అంటే ఏంటి మన చుట్టూ ఉన్న మరియు మన ఇంట్లో కావచ్చు. రైట్ అండర్స్టాండింగ్ కదండి. మనం బయట ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులని అర్థం చేసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇంట్లో సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలి. ఇంకేస్ ఏదైనా గొడవలు అవ్వచ్చు, ఏదైనా ఇష్యూస్ అవి కావచ్చు, ప్రతిదీ కూడా అర్థం చేసుకుంటే దాని ప్రకారంగా ఎలా నడవాలో సరైన డెసిషన్ ఎలా తీసుకోవాలో మనకి తెలుస్తుంది. మనకు అవేం తెలియకుండా ఏది రైటో ఏది రాంగో తెలియకుండా ఉంటే సరైన డెసిషన్ ఏంటో మనకి తెలియదు. ఓకేనా? ఒకటి మైనస్ ఉంటుంది, ఒకటి ప్లస్ ఉంటుంది, ఒకటి కరెక్ట్ ఉంటుంది, ఒకటి రాంగ్ ఉంటుంది. ప్రతిదీ కూడా మనము చూసి తెలుసుకోవాలి. ఇక్కడ అదే తెలియజేస్తున్నారు. రైట్ అండర్స్టాండింగ్ స్టార్ట్స్ బై అక్నాలెడ్జింగ్ ద సఫరింగ్ అండ్ ద డిఫికల్టీస్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ as well as in our own life. Then it asks us to touch what we really value inside, to find what we really care about and to us as the basis of our spiritual practice. Okay? అప్పుడే మనకి ఏది విలువైనది, ఓకే, ఏది సరైనది ప్రతిదీ కూడా మనం మంచిగా అర్థం చేసుకోవడానికి ఉంటుంది. మనలోనే అంటూ ఉంటారు కదా, మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, నేను కరెక్ట్ చెప్పినది అర్థం చేసుకోవట్లేదు. అలా అర్థం చేసుకోవట్లేదు అంటే ఏంటి? వారికి కూడా ఏది కరెక్టో ఏది రాంగో తెలియదు. సరైన డెసిషన్స్ కూడా తీసుకోవాలి. అంతేనా? రైట్ అండర్స్టాండ్. అండ్ సెకండ్ వన్ రిలేషన్షిప్ అంటే ఏంటి? మన ఫ్యామిలీతో రిలేషన్ ఉంటుంది, ఫ్రెండ్స్తో రిలేషన్ ఉంటుంది, బ్రదర్ సిస్టర్, ఇంకా ఫ్యామిలీ రిలేషన్, ఇంకా రిలేటివ్స్ రిలేషన్. ఓకే, ఫ్యామిలీతో రిలేషన్షిప్ ఉంటుంది, ఫ్రెండ్స్తో కూడా రిలేషన్షిప్ ఉంటుంది. ఏ రిలేషన్షిప్ రిఫర్స్ టు ద వే ఇన్ విచ్ two or more people are connected, interact and communicate with each other. ఒకరు లేదా ఇద్దరు అంతకంటే ఎక్కువ ఉంటే అక్కడ బోర్డు సంభాషణలు జరుగుతూ ఉంటాయి, ఎక్కువ మంది ఉంటారు. అక్కడ మనకి ఏం ఏర్పడుతుంది? ఒక రిలేషన్ అనేది ఏర్పడుతుంది. ఫ్యామిలీ అయితే బ్రదర్ సిస్టర్, డాడీ మమ్మీ ఇట్లా. అదే ఫ్రెండ్స్ అయితే అక్కడ కూడా మనకు ఒక రిలేషన్ ఏర్పడుతుంది. మనకు కూడా రిలేషన్ ఉంటుంది కదండి, సిస్టర్ అనుకుంటారు, బ్రదర్ అనుకుంటారు, ఒక రిలేషన్